నీ బ్రెయిన్ ఏంట్రా? హ్యాట్స్ ఆఫ్ టు యువర్ బ్రెయిన్. నీలాంటి వాడి కోసమేరా నేను ఇన్ని రోజుల నుంచి వెయిట్ చేస్తున్నాను. నిజంగానా? నీలా నెగటివ్గా ఆలోచించే వాళ్ళంటే నాకు పిచ్చ ఇష్టం తెలుసా. సినిమాలో కూడా నేను హీరో కంటే విలన్నే ఎక్కువ ఇష్టపడతాను. ఏంటి 9 నెలలుగా నన్ను ఫాలో అయ్యావా? నువ్వు టైం వేస్ట్ చేసావు తెలుసా. నీకేం తక్కువ? 6 అడుగుల హైట్, హ్యాండ్సమ్ పర్సనాలిటీ ఉందిగా. మా ఆయన కన్నా నీకేం తక్కువ చెప్పుడాలి. ఇంక టైం వేస్ట్ చేయడం నాకు ఇష్టం లేదు. కమిట్ అయిపోదాం. బెడ్రూమ్ ఎక్కడా? కమ్ డార్లింగ్, లెట్స్ మూవ్. Darling, come on. నీ ఇంటలెక్చువల్ బ్రెయిన్ కి ఏ అమ్మాయినా లొంగకుండా ఉంటుందా చెప్పు. ఇంతకీ నీ పేరేంటి? నాగ్. వావ్, వాట్ ఎ రొమాంటిక్ నేమ్ బంగారం. అయినా నీకు బాత్రూమ్ లో కెమెరా పెట్టాలన్న థాట్ ఎలా వచ్చింది డార్లింగ్? నా ఇంటెలెక్చువాలిటీ గురించి చెప్తే నువ్వు ఇంకా రెచ్చిపోతావు. అవునా? ఏంటది? అది టాప్ సీక్రెట్, ఇంతవరకు ఎవ్వరికీ చెప్పలేదు. హే, ఏంటి లేచావు? నేను ఎంత ఇష్టపడొస్తే నా దగ్గర కూడా దాస్తావా? పో. నో, నీకు చెప్పకుండా ఉంటానా? చెప్తాను. చెప్పు మరి. ఇలా కాదు. మరి నీ ఒంటిపై నుంచి నువ్వు ఒక్కోటి తీస్తూ ఉండు, నేను ఒక్కోటి చెప్తూ ఉంటా. ఏయ్, ముందు ఆ కొంగు తీసేయ్. ఇప్పుడు చెప్తావా? నువ్వు ఆ రోజు బ్రా విప్పినప్పుడు నీ వీడియో నేను షూట్ చేయలేదు. వాట్? ఎస్ డార్లింగ్, నీలా వీడియో లేని చాలా మంది అమ్మాయిలు నా ట్రాప్ లో పడ్డారు. నాకు కమిట్ అయ్యారు. ఎలా చేస్తావురా? ఫోర్స్ పొజిషన్ తీసుకోమని చెప్పు. ఓకే సార్. నువ్వు బ్రా విప్పేవన్నప్పుడు ఒక్క క్షణం ఆలోచించవు చూడు. ఆ క్షణమే నాకు అర్థమైపోయింది నువ్వు బ్రా విప్పావని. ఒకవేళ నువ్వు బ్రా విప్పకపోయింటే ఎవరా నువ్వు? అసలు నేను బ్రా విప్పలేదని దానివి. అలా అన్న ఎంతో మందిని నేను వదిలేశాను. అక్కడే నేను ట్రిక్ ప్లే చేస్తాను. కనెక్ట్ అయితే ట్రాప్ చేస్తాను. అదేంటి కప్పేశావు? నువ్వే చూస్తావుగా ఏం జరుగుతుందో. ఏయ్, ఏయ్, ఆగు. Let's go. Whoa. Police. You. Hey. Hey. నన్నే పట్టిస్తావా? నన్నే పట్టిస్తావే? నన్నే పట్టిస్తావా నువ్వు? పోలీసులు చూసుకుంటారు. వదిలేయ్ అక్క, ప్లీజ్. అక్క
చంపేశాడు సార్. ఎక్కువ హైట్ నుంచి కింద పడడం వల్ల తలకు బాగా గాయమైంది. బ్రెయిన్ డెడ్ అయి ఉంటే కోమాలోకి వెళ్ళిపోయి ఉండేది. లక్కీగా అలా జరగలేదు. నౌ షీఈ్ ఆల్ రైట్. నన్ను క్షమిస్తావా? ఇంతకాలం అనుమానం అనే డిజీజ్కి కవరింగ్ అనే ముసుగేసుకొని బ్రతికాను. ఈ రోజు నువ్వు పడే స్ట్రగుల్ని నేను అర్థం చేసుకోకుండా నిన్ను అనుమానించాను. ఫర్ దాట్ ఐఎమ్ రియలీ రియలీ సారీ. లవ్ యూ బంగారం. ఇటు నాను. నాన్నేరమ్మా. వాళ్ళ పంతం కోసం మీ ప్రేమని కాదన్నారు. కూతురు చావు బతుకుల్లో ఉన్నా వాళ్ళ మనసులు మారలేదంటే వాళ్ళని ఇంకెవ్వరు మార్చలేరు. నువ్వేం ఫీల్ అవుకురా, మేమంతా వచ్చేసాం కదా. లెట్స్ బీ హ్యాపీ. హలో, హాయ్ మీనాక్షి. ఎవరు? నన్ను గుర్తుపట్టలేదా? ముందు మీరెవరో చెప్పండి. అంటే గుర్తుపట్టనంత దూరం అయిపోయానా? ముందు మీరెవరో చెప్తారా, ఫోన్ కట్ చేయమంటారా? హే మీనాక్షి, ఇట్స్ మదన్ యార్. మదన్, నువ్వా? ఎక్కడున్నా? ఓసారి ఎదురుగా చూడు. మదన్, హాయ్. హే Hey. హ్యాండ్సమ్. హాయ్ అండి. కమ్ ఆకాష్. బావా, నీకంటే ముందు మా అక్క బాయ్ ఫ్రెండ్ అతనే. నువ్వు చేసుకోపోయింటే అతన్నే చేసుకునేది. అక్క ఇతను మారాడనుకుంటున్నారా? ఇతనే కాదు, ఇతనిలా ఆలోచించే వాళ్ళు ఎవ్వరూ మారరు. మారినట్టు నటిస్తారంతే. పైకి నెగటివ్గా కనిపించే వీళ్ళలో కూడా ఓ అద్భుతమైన పాజిటివ్ యాంగిల్ ఉంటుంది. అదేంటంటే ఈ ప్రపంచంలో ఎవరైనా తమ భార్య తర్వాతే అని ఫిక్స్ అవ్వటం. అందుకేనేమో వీళ్ళ భార్యలు కూడా వీళ్ళతో అడ్జస్ట్ అయిపోతుంటారు. అబ్బా ఆకాష్, ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చావు చెప్పు. వెయిట్ నాను, ఇప్పుడు కళ్ళు తెరువు. Oh my God. Beautiful. మూన్ లైట్ లో క్యాండిల్ లైట్ డిన్నర్. రొమాంటిక్ ఐడియా. ఇంత కష్టపడేదానికన్నా ఏదైనా రెస్టారెంట్ కి వెళ్లేవాళ్ళం కదా. రెస్టారెంట్ కి వెళ్ళడం ఇష్టం లేకి ఈ టెర్రస్ పై అరేంజ్ చేస్తా. ఎందుకో? ఎందుకంటే ఇష్టం లేదంటే. ఓయ్ చెప్పొచ్చు కదా. ఇలాగే మనం రెస్టారెంట్ లో కూర్చున్నాం అనుకో, ఓకే. అదే రెస్టారెంట్ లోకి ఓ 4 కుర్రాళ్ళు వస్తారు. ఆ 4 కుర్రాళ్ళు నిన్ను చూస్తూ ఫిగర్ సాలిడ్ గా ఉండి సైడ్ కొడుతూ డిన్నర్ చేద్దాం అనుకుని మనమున్న పక్క టేబుల్ కి షిఫ్ట్ అవుతారు. ఒక్కడికి తెలియకుండా ఇంకోడు నీ ఫిగర్ కి సైడ్ కొడుతూనే ఉంటారు. ఇలా అనుకుంటే లోకంలో ఏ మగాడు తన పెళ్ళని వెంట తీసుకుని షికార్కెళ్ళడు. అడుగు నాను, మళ్ళీ నువ్వు. ఎంతకీ నీకు నా మీద డౌట్ కదా? 1 సెకండ్. చచ్చా, నీ మీద నాకెందుకు డౌట్? నో. అంటే నీ మాటలు వింటుంటే నాకు అలాగే అనిపిస్తుంది. నీ ఫీలింగ్స్ తర్వాత కామ్యా, హ్మ్. ఈ భూమి మీద ఉన్న మొగాళ్ళందరి ఫీలింగ్స్ చెప్పనా? ఇంత అందమైన వైఫ్ ఉన్న ప్రతి మొగాడు గంభీరంగా పై కనబడతాడు, కానీ లోపల చాలా ఇన్సెక్యూర్ గా ఉంటారు తెలుసా? అంటే నువ్వు ఇన్సెక్యూర్ గా ఫీల్ అవుతున్నట్టేగా? ఆఫ్ కోర్స్. యునో, ఈ ప్రపంచంలో నీకంటే మోస్ట్ బ్యూటిఫుల్ ఉమెన్ ఎవరు లేరు తెలుసా? అచ్చా, ఏంటి కవరింగా? కాదు, కవ్వింపు. హలో, ఆగన్నయ్య, ఆగు ఆగు.
సినిమా బిగినింగ్ నుంచి చూస్తున్నా. నీకు అక్కర్లేని సంబంధం లేని మనుషుల మీద చిరాకు పడిపోవటం ఏంటి, ఫేస్ ఏమో అదోలా పెట్టడం, అసలేమో నచ్చట్లా నువ్వు నాకు. ఈ పేడు ముఖం వేసుకుని అంత చిరాకు పడిపోవడం ఎందుకు? ఈ కథకు సంబంధం లేకుండా నీ క్యారెక్టర్ ఏంటి? నేనా సార్, డైరెక్టర్ అప్లికేషన్, వేరే ఏది లేక ఈ క్యారెక్టర్ సెట్ చేశారు. డోంట్ మైండ్ సార్. డైరెక్టర్ అప్లికేషన్? అవును సార్. డైరెక్టర్ ఏమన్నా డబ్బులు తీసుకురండి నీ దగ్గర? అన్నా అందరూ ఒకసారి రెండు కళ్ళు సాలవంట, రెండు కళ్ళు సాలవంట నిన్ను చూడనీకి, కష్టపడ్డంతో బ్రహ్మ నిన్ను చెయ్యనీకి, నన్ను పొగడు మాకు గుట్టలోను వెయ్యనీకి, నా గుండెలోకి కన్నమేసి దూరనీకి. మొన్న మూడొచ్చి నిన్న ముద్దొచ్చి ఎలని వెనక పడ్డాను మీనాచ్చి, మొన్న మూడొచ్చి నిన్న ముద్దొచ్చి ఎలని వెనక పడ్డాను మీనాచ్చి. రెండు కళ్ళు సాలవంట,